are you, beta? I'm also fine, Nana. ఈరోజు మీకు నేను ఒక కథ చెప్తామనుకుంటున్నాను. అది కథ ఏంటంటే మహాభారతాన్ని ఎట్లా కంపోజ్ చేశారు, ఎట్లా రాశారు, ఎవరు చెప్పారు, ఎవరు రాశారు అనేటువంటిది అనమాట. అయితే ఈ వేదవ్యాసుడు ఈ మహాభారతాన్ని రాయించడానికి డిసైడ్ చేసుకున్నాడు. మరి ఈయనేమో డిక్టేట్ చేసేయాలి. ఎవరు? వ్యాసుడు డిక్టేట్ చేస్తే అప్పుడు ఎవరు రాయాలి? ఎవరన్నా ఒకళ్ళని ఎన్నుకోవాలి వ్యాసుడు కదా, రాయడానికి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో వ్యాస సెలెక్టెడ్ గణేశుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. దేనికోసమని? మహాభారతాన్ని రాయడం కోసమని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చెప్పాడు? నేను చెప్తాను, నువ్వు రాయాలి అని చెప్పాడు అనమాట. ఓకే, గణేష ఆల్సో అగ్రీ టు రైట్ ద మహాభారత. గణేష కూడా మహాభారతాన్ని రాయడానికి ఒప్పుకున్నాడు. బట్ వన్ కండిషన్, ఒక కండిషన్ పెట్టాడు గణేశుడు. ఏం కండిషన్ అది? మీరు నాన్ స్టాప్గా చెప్పాలి, చెప్పినప్పుడే నేను రాస్తాను. ఒకవేళ మీరు మధ్యలో కనుక ఆపినట్టయితే నేను రాయను అని చెప్తాడు. అయితే ఈయన ఒప్పుకుంటాడు, వ్యాసుడు ఒప్పుకుంటాడు. సరే ఓకే, నేను అట్లనే చెప్తాను, ఒప్పుకుంటాడు. కానీ వ్యాసుడికి కంపల్సరీ చెప్పడానికి బ్రేక్ కావాలి, మధ్యలో విరామం కావాలి కదా, కంటిన్యూస్గా చెప్పలేడు కదా పాప. కాబట్టి వ్యాసుడు తెలివిగా ఏం చేశాడంటే చాలా హార్డ్ వర్డ్స్ తోటి చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. చాలా హార్డ్ వర్డ్స్తో చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఏం చెప్పాడు వ్యాసుడు గణేశుడికి? సరే ఓకే, నేను అట్లే చెప్తాను, నువ్వే చేయాలంటే నేను చెప్పినవి అర్థం చేసుకున్న తర్వాతనే రాయాలి అని చెప్తాడు. ఓకే చెప్పి సరే గణేశుడు ఒప్పుకున్న తర్వాత వ్యాసుడు ఏం చేస్తాడు? చాలా కష్టమైన హార్డ్ వర్డ్స్ తోటి మహాభారతాన్ని చెప్పడం మొదలుపెడతాడు అనమాట. మధ్యలో చెప్తున్నప్పుడు ఈ గణేశుడికి ఈ హార్డ్ వర్డ్స్ అర్థం కావాలి కదా, అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో వ్యాసుడు రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది. టైం దొరికినప్పుడు ఇట్లా రెస్ట్ తీసుకుంటూ అప్పుడు తెలివిగా మహాభారతాన్ని గణేశకు డిక్టేట్ చేస్తాడు. తర్వాత గణేశుడు రాస్తాడనమాట. అయితే ఈ మహాభారతంలో ఈ విధంగా కఠినంగా ఉన్నటువంటి పదాలు ఉన్నటువంటి సన్నివేశాలను వ్యాసాస్ బ్రేక్ అని అంటారనమాట. ఎందుకని? వ్యాసుడు బ్రేక్ కోసము, అంటే బ్రేక్ అంటే ఏంటి? టైం కోసం ఇట్లా కఠినమైన పదాలు చెప్పాడు కదా, కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తాము? వ్యాసాస్ బ్రేక్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? అయితే ఎవరు రాశారు ఇప్పుడు మహాభారతం చెప్పండి? గణేశుడితో రాయించాడు కదా. ఎవరు గణేశుడితో ఎవరు రాయించాడు? వ్యాసుడు. ఎవరు రాయించారు? వ్యాస మహర్షి. ఎవరితో రాయించాడు? గణేశుడితో రాశారు కదా. ఇప్పుడు నీకు అర్థమైందా ఎవరు రాశారు, ఎవరు చెప్పారు, ఎవరు డిక్టేట్ చేశారు? అర్థమైందా? ఓకే నాన్న, ఓకే వెల్కమ్.